హలో గాయస్, అందరికీ హలో ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు కొంచెం పాజిటివ్ థింగ్ అయితే ఉన్నా. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయి మంచిగా ఇలా వెదర్కి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ ఈరోజు అయితే కొంచెం నామినల్ అండ్ గుడ్ థింగ్స్ అయితే మన ఫ్లోలో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్, ఎనీథింగ్ హ్యాపెన్. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా జరిగితే అక్కడే ఆగొద్దు మై ఫ్రెండ్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. సో ఎక్కడైనా బ్యాడ్ థింగ్ అయింది అనుకో, సో మూవ్ ఆన్. అప్పుడు మనకైతే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుద్ది అండ్ సెల్ఫ్ కంట్రోల్ అయితే చాలా ఇంపార్టెంట్ మనిషికి. సో ఎక్కడ ఏమైనా సరే ఎవరినైనా అనుమానించినా, ఏమనిపించినా, ఏం చేసినా, సో మన వర్డ్స్, మన థాట్స్, మన ఐడియాస్ అన్నీ కంట్రోల్లో ఉండాలి. సో ఈవెన్ మన ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉండాలి. సో డోంట్ షేర్ ఎనీ వన్. అండ్ ఇది చాలా థింగ్ ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, సో ఆఫీస్ అయినా, ఇంట్లో అయినా, ఎనీవేర్. సో చాలామంది అనుకుంటూనే ఉంటారు, బ్యాక్ ఎండ్లో తిట్టుకుంటూ ఉంటారు, ఏంట్రా వీడు ఇట్లా అని. సో మన ముందన్నా కానీ, సో టేక్ ఇట్ ఈజీ అండ్ మూవ్ ఆన్. అండ్ బికాస్ అది దృష్టిలో పెట్టుకొని, ఇఫ్ యూ అంటే అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మనం దానిపైన టైం వేస్ట్ చేస్తావు కదా. సో అవన్నీ పెట్టుకోవద్దు. సో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎనీ సిచ్యువేషన్ అయినా కంట్రోల్లో ఉండాలి. అండ్ అది బ్యాడ్ అయినా, గుడ్ అయినా, ఎనీథింగ్. సో మన ప్రాపర్ బిలీఫ్ ఏంటి, మన థింగ్ ఏంటి యాక్చువల్, సో దాంతోనే మనం ప్రయాణించాలి తప్పితే అందరు నన్నే అనేస్తున్నారని చెప్పి కోపంలో ఏది మాట్లాడొద్దు. అండ్ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేయాలి. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే, సో ప్లీజ్ డోంట్ సే నాన్ సెన్స్. సో కంట్రోల్లో ఉండాలి. యాంగర్లో ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు, సో ఆల్వేస్ బీ సైలెంట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అని. అన్ని సిచ్యువేషన్స్లో బ్యాడ్ ఉండొద్దు. అండ్ ఎప్పుడు ఎవరికైనా ఒకళ్ళు మీ మీద కొంచెం నార్మల్గా ఎనీ కేస్, బట్ ఆడు కట్టెతో వచ్చి కొడతా అని చెప్పి నువ్వు అట్లనే కూర్చున్నావు అనుకో, దట్ ఈస్ నాట్ ఎ థింగ్. సో అడగాలి ఎందుకు కొడుతున్నారు. సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ స్పీక్. సో ఆ టైంలో స్పీక్ కాకుండా అదే వాడు వచ్చి కొడుతూనే ఉన్నాడు అంటే యూ హ్యావ్ టు మేక్ హిమ్ వెయిట్, అదర్వైజ్ యూ వాంట్ టు అపోజ్ ద డిఫెన్స్. సో అంతేగాని వాడు వచ్చి కొడతాడులే, నేను మాట్లాడితే ఆగుతాడంటే ఓకే, కానీ ఆపకపోతే యూ హ్యావ్ టు ఎస్కేప్ లేదా యూ హ్యావ్ టు ఫైట్. సో ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. అంతేగాని ప్రతిదానికి అలా చితకబాదుకుంటే సో నథింగ్ కెన్ బి సాల్వ్. అందుకే కొంచెం ఆ టైంలో ఏం చేయాలి, ఎస్కేప్ అన్నా అవ్వాలి, లేక వేరే ప్లాన్ అన్నా ఉండాలి. సో ఇలాంటి థింగ్స్ కొన్ని ఉండవచ్చు, బట్ రియల్లీ ఇట్ చాలా అయితే ఇంపార్టెంట్ అని. సో చాలా అయితే నిన్న ఒక ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాను, అలానే నిన్న మామూలుగా గుడ్ థింగ్స్ అని చెప్పాను. సో ఈ రెండు థింగ్స్ ఎవరైనా ఇంకా చూడలేదు అంటే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఇంకా ఎవరైనా లైఫ్లో ఎదగాలి, మంచి హ్యాబిట్స్ కావాలి అంటే నా పేజ్ అయితే లేదా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ థింగ్ నాకు తెలియదు. సో అంటిల్ నేను స్టార్ట్ అయ్యే వరకు అరే రేపు మంచి అవుతుందిలే, నా స్టోరీస్ నేను రాసుకోవచ్చు, మళ్ళా అందరు సపోర్ట్ చేస్తారు, అండ్ ఇట్లా సపోర్ట్ చేస్తే మనం పైకి వెళ్ళిపోవచ్చు అనుకున్న ప్రతిసారి అనుకున్నా. సో ఐ విల్ బీ మోర్ థింగ్ అని, బట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. సో లెట్ అస్ స్ట్రగుల్. అండ్ ఆ స్ట్రగుల్ మనకు తెలియాలి అంతే. సో వెన్ ఎవర్ యూ స్ట్రగుల్ నీ దగ్గరే ఉండాలి. అండ్ డోంట్ షేర్ ఎమోషన్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఐ హ్యావ్ బిన్ డన్ మిస్టేక్, బట్ ఐ విల్ నాట్ షేర్ ఎనీథింగ్. సో it is not about how actually you are, it is about how active or controlling the things in yourself. So ఈ కంట్రోల్నెస్ ఒక్కరోజు కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే థింగ్. సో ఈ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో
బీ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి. సో ఏం మైండ్ సెట్ కూడా మీరు అలవాటు చేసుకుంటే సో యూ విల్ బీ మచ్ బిగ్గర్ ఇన్ లైఫ్. సో అంటిల్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్ నో బడీ కమ్స్ టు యూ. అండ్ ఇంకొకటి ఏం చెప్పిందంటే ఇప్పుడున్న 5-6 monthsలో 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ చేయలేదా 8,000 అవర్స్ కంప్లీట్ చేయాలి, విచ్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఇంపాసిబుల్. సో ఈ థింగ్ మనం ఏ స్ట్రాటజీ వాడితే ఇంత తక్కువ టైంలో ఇంత వాచ్ అవర్స్ పెరుగుతాయంటే ఫస్ట్ మనం అయితే పబ్లిక్లో తిరగాలి. అండ్ తిరగకపోతే నథింగ్ కమ్స్ టు యూ. అండ్ ఐ విల్ ప్లాన్ షూర్లీ అండ్ తొందరలో అయితే థింగ్ అయితే తీసుకుంటా. అండ్ ఐ విల్ రోమ్ ఇన్ ద పబ్లిక్. సో ఇట్ ఆడ్ అయినా సరే ఈవెన్ అయినా సరే ఎనీథింగ్, బట్ చేయాలనుకుంది చేసేస్తా. సో రివీల్ చేయొద్దంటారు కానీ సో కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవి రివీల్ చేస్తేనే బాగుంటుంది. అండ్ ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నా ప్రతి వీడియోలో వెళ్తా పబ్లిక్లో అని. బట్ ఏంటంటే అప్పుడు మైక్ ఉండలే అనుకున్నా, ఇప్పుడు అందరు కనబడాలని సెల్ఫీ స్టిక్ లేదనుకుంటున్నా. సో ఇట్ ఈస్ అది నార్మల్ కాదు, బికాస్ లాంగ్ వీడియోలో చాలా అయితే మనం నడవాలి లేదా కొత్తగా ఏదైనా ఇంప్రూవ్ చేసుకొని మాట్లాడాలి, అంతేగాని సో నా లెర్నింగ్స్ లేదా చుట్టుపక్కల వాళ్ళకి హాయ్ ఎలా ఉన్నారు అని మాట్లాడవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ద డిస్ట్రాక్షన్, ఇట్ ఈస్ అబౌట్ హౌ యు ఆర్ లివింగ్ లైఫ్ విత్ అదర్ పీపుల్. అని అంటారు కదా, జీవితంలో ఎన్నున్నా లేకున్నా మాట్లాడడానికి లేదా షేర్ చేసుకోవడానికి నలుగురు వ్యక్తులు అయితే ఉండాలని చెప్పి. సో మేక్ ఎవ్రీవన్ సమ్ హ్యాపీ ఫీల్ ఇన్ అరౌండ్ యూ. సో ఇట్ వ్యాలిడ్ అంటే ఎస్ వ్యాలిడ్, అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ద స్ట్రెస్సెస్. సో ఒక స్మైల్తో అవన్నీ పోతాయంటే వై యూ విల్ నాట్ స్మైల్? సో కీప్ స్మైలింగ్. అండ్ కోపంలో కూడా ఏమన్నా వస్తే ప్లీజ్ కంట్రోల్ చేసి ఒక స్మైల్ అయితే ఇవ్వండి. సో ఎప్పుడు కూడా డోంట్ లాఫ్ లైక్ అని నవ్వద్దు, లేకపోతే అసలు ఒక స్మైల్ ఈజ్ బ్యూటిఫుల్ థింగ్ ఎవరన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా అనాలనిపిస్తే హ్యావ్ ఏ స్మైల్. అండ్ ఎప్పుడైనా గట్టిగా నవ్వాలనిపిస్తే ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వండి, అరవండి. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ స్ట్రెస్సెస్, ఎవ్రీబడి హ్యాస్ థింగ్స్. ఎవరిది వాళ్ళ థింగ్స్ అయితే పక్కా ఉంటాయి, బికాస్ ఇట్ షుడ్ నాట్ బి డన్ ఇన్ సింగులర్ థింగ్. సో ఒక్కటే సార్లే పోయి అంటే కాదు, వీ హ్యావ్ టు యాక్ట్ అపాన్ ద థింగ్స్. సో ఇలా అన్నమాట. సో ఇంకా ఎవరైనా థింగ్స్ నేర్చుకోవట్లేదు అంటే ప్లీజ్ అడాప్ట్ ద థింగ్స్. అండ్ మెడిటేషన్ అయితే పక్కా అంటారు, కానీ మనకున్న షెడ్యూల్లో ఈ థింగ్ కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ డూ వాట్ యు వాంట్, బట్ డోంట్ వెయిట్ ఫర్ టైం వెళ్ళిపోద్ది ఉంటుంది మై ఫ్రెండ్. సో ఇట్ కాంట్ స్టాప్ ఈవెన్ సెకండ్ ఫర్ ఎ వైల్. సో టైంకున్న థింగ్. అండ్ ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే టైం గడుస్తూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలి, దానికి అనుకూలంగా మన థింగ్స్ని అయితే ప్రియారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలి. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ థింగ్స్ టు కంప్లీట్ దేర్ వర్క్, స్టడీ అయినా ఏదైనా. సో స్టడీ అవుతున్నంతసేపు మంచిగా చదువుకోండి, లేదా తర్వాత కొంచెం అయితే పాజిటివ్ థింగ్ని అనలైజ్ చేసి మీ లైఫ్లో బ్యూటిఫుల్ థింగ్స్ అయితే నింపుకోండి. సో ఈ థింగ్స్ ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో యూ విల్ బీ ఆల్వేస్ బీ ఏ గుడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అసలు ఎంతకాలం ఎంత అంటే అంత బాగుండేది లైఫ్ అనుకున్నా, కానీ ఇప్పుడు కొత్త థింగ్స్, కొత్త అలవాట్లు, కొత్త థింగ్స్ అయితే అలవాటు చేసుకుంటున్నా. సో ఇట్ ఈస్ నాట్ అ థింగ్ అండ్ హౌ వీ కెన్, బట్ ఇట్ ఈస్ అ థింగ్ హౌ వీ కెన్ డూ థింగ్స్, హౌ వీ కెన్ థింక్ డిఫరెంట్లీ. అండ్ కొన్ని థింగ్స్ చెప్పాలనుకున్నా అవి చెప్పేస్తున్నా, బట్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. సో మైండ్ సెట్ కూడా అలానే ఉండాలి. సో ఆలోచించే టైం లేకుండా ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఎంత అనుకున్నా ఒక్కటైతే నన్ను వేధిస్తూ ఉంటుందన్నమాట. సో అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ చూడండి,
ఫుల్ వీడియో చూస్తే కానీ మీకైతే మొత్తం మైండ్ సెట్ అయిన థింగ్స్ అయితే అర్థం కావు. సో ఎప్పుడైతే మీరు అర్థం చేసుకొని థింగ్స్ అయితే నేర్చుకుంటారో సో నో బడీ కెన్ స్టాప్ యూ. అండ్ చెప్పినంత ఈజీ కాదు ఆచరించడం. సో ప్లీజ్ డూ ద థింగ్స్. అండ్ మనకున్న తక్కువ టైంలో వీ హ్యావ్ టు గ్రో అనమాట. అది ఎలా చేయాలని ఐఎమ్ హ్యావింగ్ అ ఫుల్ ఆఫ్ థింక్ ఆఫ్ ఆర్, బట్ లేట్ అయిన కొద్దీ మనలో థింగ్స్ అయితే చాలా పెరుగుతాయి. అండ్ ఆలస్యం అమృతం అంటారు కానీ మరి అంత ఆలస్యం నిర్లక్ష్యం. సో నిర్లక్ష్యమే కాదనట్లే కానీ థింగ్స్ అలా ఉన్నాయి. సో మనం చుట్టుపక్కల ఉన్న అందరు కావాలంటే మనకు సెల్ఫీ స్టిక్ కావాలి. అండ్ ఏ బ్రాండా అని పిచ్చి లేస్తుంది. బికాస్ దెర్ ఆర్ సెవరల్, బట్ యాక్చువల్గా ఏదైతే మనకు సూటబుల్ అవుతుందో వీ హ్యావ్ టు గెట్ ఇట్. అండ్ చూడండి, ఇప్పుడు ఏదైనా రివీల్ చేద్దామంటే సెల్ఫ్ కంట్రోల్ మనలే ఉండాలంటే ఐఎమ్ రిలీవింగ్. సో రియల్గా చెప్తున్నా కదా, రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. బట్ ఐఎమ్ ఆల్రెడీ ఆల్ నో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ సెల్ఫీ స్టిక్. అండ్ ఎంత మంచిదా అంటే చూడండి, నేను ఆలోచించుకుంటూ కూర్చున్నా అది ఏదవుతుంది ఏది మంచిది అని. బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ అనమాట. సో అరే నువ్వు తీసుకుంటే కదరా కొన్ని థింగ్స్ చేసేవి అని అనుకున్న ప్రతిసారి వద్దులే ఎన్ని కంపెనీలు ఉన్నారా బాబు అని. మీకు ఏదైనా మంచి సెల్ఫీ స్టిక్ విత్ అండ్ కెమెరా యాక్సిస్ లేదా మౌంటింగ్ ఏదన్నా ఉంటే ప్లీజ్ సజెస్ట్ మీ. అండ్ ఇది చాలా రీసెర్చ్ చేయాలి అండ్ చేద్దాం ఇవాళ రీసెర్చ్ చేసి ఐ విల్ ఆర్డర్ ఇట్. అండ్ సెల్ఫ్ కంట్రోల్ కూడా అంతే. ఇలా నేను చేసే తప్పులు అయితే ఎవరు చేయొద్దు అండ్ ఏం చెప్పొద్దు. ఎవ్రీథింగ్ వీ షుడ్ షో విత్ ద రిజల్ట్స్. అండ్ తీసుకోవడం చేయడం దిస్ ద రిజల్ట్. అండ్ యాక్షన్ తీసుకోకపోవడం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది. సో ఇంకోటి ఏంటంటే అంటే కొన్నిసార్లు అయితే కొట్లాటలు ఏంటి చంచేంత వరకు వెళ్తాయి. రిజెక్ట్ చేసిన కొన్ని థింగ్స్ అబ్నార్మల్గా ఉన్నా, ఎవరికైనా యాంగర్లో ఏమన్నా అన్నా, సో ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం అవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ మన థింగ్స్ పైన ఫోకస్ చేయాలి. అండ్ ఏదైనా గొడవ జరిగిందనుకో, సో కంట్రోల్గా స్మైల్ ఇచ్చి యు ఆర్ ఆల్వేస్ రైట్ అని ఒక చిన్న బాబు దగ్గర నిన్ననే నేర్చుకున్నా. ఎవరినన్నా హర్ట్ చేయొద్దు అండ్ గొడవలు కావద్దు అంటే అదర్ పర్సన్స్ని ఈగో సాటిస్ఫై అంటే యు ఆర్ ఆల్వేస్ రైట్ అని ఒక్క చిరునవ్వుతో అన్నావు అనుకో, వాళ్ళ నుంచి వెళ్ళిపోవచ్చు నువ్వు ఇంకా. సో లేదు ఒక సారీ చెప్తే అయిపోతా అంటే సో సారీ చెప్పేసి వెళ్ళిపోండి. సో అంతేగాని అక్కడ డోంట్ డూ. ఒక పెద్ద సీన్ అయ్యేంత వరకు నథింగ్. అండ్ తప్పు ఎవరి దగ్గర ఉన్నా సో ఇట్ ఈస్ అంటే క్షమించే అంత ఉంటే యూ కెన్ హ్యావ్ సే సారీ అండ్ యు ఆర్ ఆల్వేస్ రైట్. ఈ థింగ్స్ అయితే చెప్పి వెళ్ళిపోండి ఆడికెళ్ళి. దిస్ ఈజ్ ద బెస్ట్ సజెషన్. సో చిన్న దానికి పెద్ద పెద్ద కొట్లాటలు అవసరం లే. సో ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అండ్ అది చిన్నదైనా కానీ చాలా వరకు ఈ రోజుల్లో అయితే ఎవరి వల్ల ఎవరి తరం కూడా కావట్లే. ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సో సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ మోస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. బీ పేషెంట్. అండ్ ఈ థింగ్ నేర్చుకొని ఒక్కరిద్దరు ముగ్గురు ఇంప్లిమెంట్ చేసిన ఐ విల్ బీ హ్యాపీ టు మై సెల్ఫ్. సో ఇది ఈరోజు నేర్చుకుంది. కలుద్దాం మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ విత్ ఆన్ డిఫరెంట్ డే. నార్మల్గా ఉండే కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కొంచెం అయితే ఇంప్రూవైజ్ చేసి చెప్పా. అండ్ సెల్ఫ్ కంట్రోల్ కూడా కొంచెం అయితే నేర్పించా. సో ఈ ఫుల్ వీడియో కావాలంటే చాలా ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ బికాస్ దీస్ ఆర్ టాపిక్స్ విచ్ కెనాట్ బి సెట్ బై ఎనీ వన్. సో మీరు ఒకవేళ మామూలుగా చిన్నప్పటి నుంచి అయినా ఈ థింగ్ని నేర్చుకుంటే యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఫర్దర్. అండ్ ఈ టాపిక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే సో యాక్చువల్గా మన లైఫ్లో ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ విల్ బీ డ్యామ్ ష్యూర్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది వన్ కాదు బట్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ థింగ్స్ అయితే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం థింగ్స్ని కంట్రోల్ చేసుకోలేమో సో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ప్లీజ్ హ్యావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్ టువర్డ్స్ యూ అండ్ ఇట్ హెల్ప్స్ in many things in your life. So until then you control your emotions and things.
నథింగ్ కమ్స్ టు మై ఫ్రెండ్. అండ్ ఏదైనా ఇంకా ఆలస్యం అవుతుందంటే, సో హ్యావ్ ఏ గుడ్ థింగ్ దట్ యు ఆర్ మేకింగ్ దిస్ థింగ్ విచ్ ఈస్ నాట్ ఈవెన్ డన్ బై ఎనీ వన్. సో హోప్ ఏ గుడ్ విన్ టు యువర్ సెల్ఫ్. అండ్ ఒక సక్సెస్ గురించి మనమైతే ఆలోచించి మేనిఫెస్ట్ చేస్తున్నాం కదా. సో యు ఆర్ ఆల్రెడీ విన్నింగ్ యువర్ జర్నీ. ప్లీజ్ ఎంజాయ్ అండ్ గుడ్ ఫీల్ అయితే ఉండాలి. అండ్ ఎప్పుడైతే మన ఫేస్లో స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, సో ఎవ్వరు కూడా మనల్ని అయితే ఆపరు. సో హ్యాపీ లివ్ అండ్ థింగ్స్ అడాప్ట్ చేసుకుంటూనే ఉండు. అండ్ లెర్నింగ్స్ కూడా థింగ్స్ అయితే గ్రో అవుతూనే ఉంటాయి. సో హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ మూవ్ ఆన్. ఒకే దగ్గర ఉంటే యూ విల్ నాట్ డూ ఎనీథింగ్ మై ఫ్రెండ్. సో ప్లీజ్ డూ మూవింగ్ అండ్ థింగ్స్ అయితే లర్న్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. సో అంతకు మించిన సక్సెస్ నేనైతే చూడలేదు. అండ్ మీరు ఎప్పటి వరకు అయితే ఆ థింగ్స్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారో, సో యూ కాన్ డూ. అండ్ నేను ఒక్కటి చెప్తా, అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఫైనాన్షియల్ ఇష్యూ. చిన్న అయినా పెద్ద అయినా ఎవ్రీ వన్ హ్యాస్ థింగ్స్. అండ్ నీకు ఫైనాన్షియల్ ఇష్యూ అయితే, సో వీ హ్యావ్ టు వర్క్ అపాన్ ద థింగ్స్. సో అది నార్మల్ చిన్న థింగ్ అయితే కాదు. అండ్ వీ హ్యావ్ టు డూ థింగ్స్ సో దట్ వీ విల్ హ్యావ్ బెటర్ సక్సెస్ ఇన్ లైఫ్. సో ఈ థింగ్ని మీరు వదిలేసి, సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కంటెంట్. సో లైక్ చేస్తున్నారా, వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, దీని మీద ఫోకస్ కాకుండా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్. అండ్ అంటిల్ యూ ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్ నథింగ్ హ్యాపెన్స్ మై ఫ్రెండ్. అండ్ కంటెంట్ కాకుండా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఈ రెండు థింగ్లో ఏ ఒక్కటి చేయకపోయినా యూ విల్ బి అటర్ ఫ్లాప్. సో ప్లీజ్ డూ థింగ్స్ అండ్ అడాప్ట్ చేయడం కాదు కానీ, సో నిన్న మొన్నటి కంటే ఈరోజు నేనైతే చాలా ఇంప్రూవైజ్ అయ్యా. సో చాలా థింగ్ అయితే నేను ఐఎమ్ సేయింగ్ గుడ్ అంటే ఒక ఫీల్తో మాత్రమే చెప్తున్నా. సో ఇట్ ఈస్ నాట్ ఏ అంటే చెప్పలేదు అని నేను అన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పా. సో ఇట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ థింగ్స్. ఎవ్రీథింగ్ చైల్డ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తే యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్. సో బీ లైక్ ఎ థింగ్ విచ్ యూ డోంట్ నో అండ్ అవ్వలేదు చేస్తాను అంటే ప్లీజ్ డూ ఇట్. అండ్ డోంట్ పోస్ట్పోన్ ఎవ్రీథింగ్. అండ్ పోస్ట్పోన్ చేస్తే నథింగ్ విల్ హ్యాపెన్. Time will goes, you will remain same there itself. So please act upon the time how you want to achieve the things. And see you, bye bye. And ఈ థింగ్స్ నేను పక్కా చెప్తున్నా కదా, ఒక్క నిమిషం కూడా మీరు కానీ అవ్వలేదు నేను చూడలేను అంటే యూ విల్ మిస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ థింగ్స్ ఎవరికి చెప్పొద్దు, బట్ నాకు నేను ఈ వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నా. సో ప్లీజ్ వాచ్ దిస్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన థింగ్స్ ఇంకా ఫర్దర్గా నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ గుడ్ థింగ్స్ అయితే ఇంకా చెప్తాను. సో అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బాయ్. అండ్ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.